ఆ దేవాది దేవుడు బలము చేత భూమిని సృష్టించాడు. హల్లెలూయా. భూమి కలుగును గాక అంటే భూమి అయింది, ఆకాశము కలుగును గాక అంటే ఆకాశము ఏర్పడింది, చంద్రుడు కలుగును గాక అంటే చంద్రుడు ఏర్పడ్డాడు. మరి ఆయన నోటి మాట డెలివరీ చేయగానే, నోటి నుండి డెలివరీ చేయగానే దిగో సూర్యుడు కలుగును గాక అంటే సూర్యుడయ్యాడు. సకల వృక్షాలు, సకల జంతువులు, ప్రాకు పురుగులు, సమస్తము, నదులు, మరి చెరువులు, మరి అలాగే సముద్రాలు అన్ని దేవుని వల్ల కలిగాయి. హల్లెలూయా. ఆయనకు తెలియకుండా ఏది భూలోకంలో కలగలేదు. హల్లెలూయా. ఆయన యొక్క ప్రెజెన్స్ లోనే అన్ని చేయగలిగాడు. ఇంత శక్తి గల దేవుడు. నా ప్రియుని విశేషం ఇదే. హల్లెలూయా. తన జ్ఞానము చేత ప్రపంచాన్ని స్థాపించాడు. ఆయన తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఇదిగో ఆయన యొక్క జ్ఞానము ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచాడు. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. జలరాశులు ఆకాశ మండలములో నుండి పుట్టాయి. భూమి అంత భాగములో నుండి వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. ఆయన వర్షం ఆగిపో అంటే ఆగిపోవాల్సిందే. ప్రియమైనటువంటి బిడ్డలారా, వర్షం రావాల్సిందంటే రావాల్సిందే, ఎండ రావాల్సిందంటే ఎండ రావాల్సిందే, ఎండ ఆగిపోవాలంటే ఎండ ఆగిపోవాల్సిందే. ఆయన మేఘములను స్తంభములను ఇశ్రాయేలీయులకు మరి కాపుదలగా ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా తన ధనాగారములలో నుండి గాలిని రావించును. చూసారా ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈ భూలోకములో బంగారు గనులు, అబ్రకపు గనులు, ఇంకా పెట్రోలు, చమురు, అన్ని ప్రియమైనటువంటి బిడ్డలారా అన్ని మరి చేసినటువంటి వాడు ఆయనే. కాబట్టి ఈజ్ ఎ క్రియేటర్ అంటే ఆయన సృష్టికర్త.